చిత్తూరు జిల్లా కుప్పంలో బెల్ట్ షాపులు యథేచ్ఛంగా నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ బెల్ట్ షాపులపై సమాచారం ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకుంటున్నారని విమర్శించారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమ బెల్ట్ షాపులను అరికట్టాలని కోరుతున్నారు. అక్రమ బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారి నాగరాజును వివరణ కోరగా తమకెటువంటి సమాచారం అందలేదని చెప్పడం కోసం మెరుగుగా కొనసాగుతుంది. మా నోటీస్కి అయితే మాకు నోటీస్కి వచ్చినట్టు కంప్లైంట్ వచ్చినట్టు 12 వచ్చాయి. నేను వచ్చిన నుంచి మా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 16 లాస్ట్ మంత్ 16 పెట్టాము షాప్స్. అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము 12 కేసెస్ బుక్ చేసాము. మాకు ఏదైనా మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఎవరిపైన యాక్షన్ అయినా తీసుకోవడానికి మీరు మాకు లిస్ట్ ఇవ్వండి. ఏ లిస్ట్ అయినా కూడా మేము రైట్ చేస్తాము, వాళ్ళను కేసు పెడతాం. ఇవ్వండి పర్లేదు. మా దృష్టికి వచ్చినట్టంటే మీ దృష్టికి వచ్చినట్టంటే మాకు ఇవ్వండి. మేము కేసెస్ బుక్ చేసేసి మీకు మీడియాకు ఇస్తాను, రిపోర్ట్ కూడా మీకు తెలియపరుస్తానని చెప్తాను.